హరీష్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జోహార్ జయశంకర్ గారికి, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ గారికి. సభ అధ్యక్షత వహిస్తున్న మన పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ తమ్ముడు ఆదర్శ్ రెడ్డి గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు సోదరిమణి సుంతా లక్ష్మారెడ్డి గారికి, గౌరవ ఎంపీ గారనే వస్తుంది నాకైతే, మా ఎప్పుడు ఫోన్ లో కూడా అదే ఉన్నది, నోట్లో కూడా అదే ఉన్నది. మా మిత్రుడు దుబ్బాక శాసనసభ్యులు, మనందరికీ సుపరిచితుడు మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మన జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు, మన జహీరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు మాణిక్యరావు గారు, మన ఎమ్మెల్సీ ఉమ్మడి మెదక్ జిల్లా శాసన మండలి సభ్యులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, అదేవిధంగా తమ్ముడు ఎర్రోల్ల శ్రీనివాస్ గారు, రాధాకృష్ణ గారు, వెంకటేష్ గౌడ్ గారు, మా ప్రకాష్ చారి గారు, భిక్షపతి గారు, శివకుమార్ గారు, బాలరెడ్డి గారు, మా డిసిసిబి వైస్ చైర్మన్ మాణిక్యవన్న గారు, గోవర్ధన్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మెట్టు కుమార్ గారు, సోమరెడ్డి గారు, శ్రీకాంత్ గౌడ్ గారు, అంజయ్ యాదవ్ గారు, వెంకటేష్ చెప్పినమ్మా, సో రాముల్ గౌడ్ గారు, మా మండల పార్టీ అధ్యక్షులు రాజేష్ గారు, ఇంకా చిన్న గౌరవ సర్పంచ్లు, గౌరవ ఎంపీటీసీలు, పటాన్చెరు నియోజకవర్గ ముఖ్య నాయకులు చంద్రగౌడ్ గారు, రైతు సోదరులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మా మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి, ఆయన ఇంటి పేరు యనుమల రేవంత్ రెడ్డి అంటారు, కానీ నాకు అనిపిస్తుంది ఆయన యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డి. ఏ పథకం చూడు కోత పెట్టుడే. అరే కేసీఆర్ గారు ఉండంగా పంటకు రైతు బంద్ వేసిండు. నీకు ఓఆర్ఆర్ లోపల ఉంటే అయ్యా, రంగారెడ్డి జిల్లాలకు అయ్యా, మేడ్చల్ జిల్లాలకు బంద్ పెడతా, పటాన్చెరువులకు ఎగబెడతా, ఇట్లా అన్నాడు ఆ కేసీఆర్ ఎప్పుడన్నా? ఎవరన్నా కానీ ఈ రాష్ట్రంలో అది ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనారిటీయా, ఓసీయా, రైతు అయితే చాలు, రైతుల ఆత్మగౌరవం పెంచాలి అని ఈ ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు ఏమంటుండు, నేను పటాన్చెరువు మీద, ఆయనకు నాకైతే అర్థం కాలేదు, పటాన్చెరువు మీద ఎందుకు పగబట్టిండో నాకు అర్థమైతలేదు రేవంత్ రెడ్డికి. ఏం అన్యాయం చేసింది నీకు పటాన్చెరువు? ఇవాళ పటాన్చెరువు మీద పగబట్టినావు, రంగారెడ్డి జిల్లా మీద పగబట్టినావు, మేడ్చల్ జిల్లా మీద పగబట్టినావు. ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగబెడతా అంటుండ్రు. 2 లక్షల ఎకరాలకు రైతు బంధు కోత పెట్టిండు. మన పటాన్చెరు నియోజకవర్గంలో 22,000 మంది రైతులకు ఇవాళ రైతు బంధు ఇస్తలేడు. 22,000 మంది రైతులకు ఇవాళ రైతు బంధు అని మోసం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, ఏం తప్పు చేసిండు? పంట వంటలేదా? వచ్చి చూడు, మరి నాట్లు వేస్తుందా లేదా, పంటలు వండిస్తుందా లేదా, వచ్చి చూడు. రాష్ట్రం అంతా రైతులకు ఇస్తా అంటావు, మేడ్చల్లోకి ఇయ్యా, రంగారెడ్డి జిల్లాకి ఇయ్యా, సంగారెడ్డి జిల్లాకి ఇయ్యా అంటే ఇదేం పద్ధతి? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండు? అర్రాస్ పాట వాడిండు. ఏ కేసీఆర్ 10 ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చిండు, నేను తులం బంగారం కలుపుతా. కేసీఆర్ 2,000 పింఛన్ ఇచ్చిండు, నేను 4,000 ఇస్తా. ఆశ చూపించిండు, అరిచేతిలో వైకుంఠం చూపించిండు. ఇప్పుడేం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? వచ్చినాక పెన్షన్లు పెంచలేదు గాని ఇచ్చే పెన్షన్లు 1,00,000 మందికి కోత పెట్టిండు. 1,00,000 మందికి పెన్షన్ బంద్ అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక. పెన్షన్లలో కోత, కరెంటులో కోత, కేసీఆర్ కిట్లో కోత, ఇవాళ న్యూట్రిషన్ కిట్ లో కోత, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో కోత, రైతు బంధుల్లో కోత, ఏది చూసినా కోతలే పెడుతుంటు. అందుకే నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డివి అంట. వెనకటెక్కడో ఒకసారి మానకొండూరు పోయిన నేను, మానకొండూరు పోయి నువ్వు అరే అన్ని ఎగబెట్టినవా రేవంత్ రెడ్డి, ఆడపిల్లలకు 2,500 ఎగబెట్టినావు,
ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టినావు, తులం బంగారం ఎగ్గొట్టినావు, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు అని నేను మాట్లాడినా. ఎగ్గొట్టినావు అని నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అయ్యా అన్న. నేను హైదరాబాద్ జరగకముందే నా మీద కేసు పెట్టిరు. ఎందుకు కేసు అంటే రేవంత్ రెడ్డి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటవాడు. ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే ఆయనకు బాగా నొప్పి అయిందట. నువ్వు ఎగవేట్టినావు కనుక ఎగవేతల రేవంత్ రెడ్డి అన్న. ఇప్పుడు కోతలు పెట్టినావు కనుక కోతల రేవంత్ రెడ్డి అంటున్నా. ఇవాళ మళ్ళీ కేసు పెట్టడం ఏమో నాకు డౌట్. నేను హైదరాబాద్ వరకు మళ్ళీ ఇవాళ కూడా కేసు అవుతుందని నాకైతే డౌట్ ఉన్నది. పెట్టు ఎన్ని పెడతావు నేను అంటనే ఉంటాం. నువ్వు అన్ని ఇచ్చేదాకా, కోతలు బంధు పెట్టేదాకా, మా పటాన్ చెరువు రైతులకు రైతు బంధు ఇచ్చేదాకా నిన్ను కోతల రేవంత్ రెడ్డి అంటాం. ఏది ఇలా 2 లక్షల మంది రైతులకు నువ్వు ఇలా నష్టం చేస్తున్నావు. 2 లక్షల రైతు కుటుంబాలకు ఇవాళ అన్యాయం చేస్తున్నటువంటి నిన్ను తప్పకుండా కోతల రేవంత్ రెడ్డి అనే పిలవాల్సి వస్తుంది. ఏం చేసిండ్రు రైతులు? నువ్వు ఏం ఉద్ధరించినావు? అసలు రైతులకు కేసీఆర్ చేసినంత పని ఈ భారతదేశంలో ఎవరైనా చేసినారే? కేసీఆర్ వచ్చినాడు పొద్దున్న దాకా 3 గంటల కరెంటు, దొంగ రాత్రి 3 గంటల కరెంటు ఉండే. దాన్ని మార్చి బాయికాడ కూడా 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చి చూపింది కేసీఆర్. ఈ భారతదేశంలో రైతుకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చింది ఒకే ఒక్క పార్టీ, అది బీఆర్ఎస్ పార్టీ, గులాబీ జెండా. ఇవాళ దాన్ని ఇవ్వమంటే కూడా నువ్వు మళ్ళీ మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి. నువ్వు వచ్చినాక మున్పటి లెక్క క్వాలిటీ కరెంట్ వస్తలేదు. ఇక రైతు బంధు కేసీఆర్ ఉండగా నాట్లకు రైతు బంధు పడుతుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లకు రైతు బంధు పడుతుంది. అవునా కాదా? అప్పుడేమో పార్లమెంట్ ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్ల ముందు ఒక్కసారి వేసిండు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయని మళ్ళొక్కసారి ఓట్ల ముందు ఇప్పుడు రైతు బంధు ఎత్తుండు. నడిమిట్ల 2 ఎగ్గొట్టిండా లేదా? పోయిన వానకాలం ఎగ్గొట్టిండు. మొన్నటి యాసంగిలా మండలానికి ఒక్క ఊరికేసిండు, అన్ని ఊర్లు ఎగ్గొట్టిండు. అంటే రేవంత్ రెడ్డి నీ సంగతి అర్థమైపోయింది మా రైతులకు. కేసీఆర్ కరోనా వచ్చినా, కరోనా కష్టకాలంలో ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, రైతులకు మాత్రం రైతు బంధు చూపించిండు కేసీఆర్. కానీ నువ్వు ఇవాళ ఓట్లకు రైతు బంధు వేస్తున్నావు. 15,000 ఇస్తా అన్నావు. ఇవాళ నడిమిట్ల 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు. 2 రైతు బంధులు అంటే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి 12,000 ఇవాళ రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. అంటే రైతులంతా అమాయకంగా కనబడుతున్నారా? నడిమిట్ల 2 ఎగ్గొడతా, ఇప్పుడు ఓట్ల ముంగట ఎత్తే మళ్ళీ వడ్డేయని ఓట్లు గుద్దుతారు అనుకుంటున్నావు. ఏంది బిడ్డ? తప్పకుండా నువ్వు ఆ 12,000 బాకీ పడ్డ ఎకరానికి 12,000 ఇస్తేనే రేపు లోకల్ బాడీ ఎన్నికల నీకే రైతన్న ఓటేస్తాడు. లేకపోతే ఒక్క రైతు కూడా నీకు ఓటేయడు బిడ్డ, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. అంటే ఆయనకే తెలివి ఉందనుకుంటుండు, అతి తెలివి చూపిస్తున్నాడు. నడిమిట్ల 2 ఎగ్గొట్టిండు, ఇప్పుడు ఒక్కసారి ఎత్తగా నాకు మళ్ళా పట్టాయి ఓట్లు అనుకుంటుండు. రైతుల్ని మనం చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా రుణమాఫీ అన్నాడు. మీరందరూ చూసిండు. 7 రూపాయలు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, మన మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిందా రుణమాఫీ? ఇక రుణమాఫీ కాని వాళ్ళు చేయలేవట్టుగా ఇలా సగం మందికి రుణమాఫీ కాలే. నీకు కూడా కాలేదా? మా ప్రభాకర్ కూడా కాలేదా? అయితే ఇవాళ చెప్పింది ఏంది? ఆ రోజు ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే 42,000 కోట్లు వస్తాయి, ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటా 42,000 కోట్ల రుణమాఫీ చేస్తా అన్నాడా? మరి ఇప్పుడు చేసింది ఎంత? చేసింది 40 పైసలు, ఎగబెట్టింది 60 పైసలు. 20,000 చేసినా అంటుండు, కానీ రైతులకు పడ్డది 15,000-16,000 కూడా దాటలే. చెప్పిందేమో 41,000-42,000 కోట్లు, పడ్డాయేమో 15,000-16,000 కోట్లు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, నువ్వు కడుపు కట్టుకోలేదా? మరి ఎందుకు రైతులకు పూర్తి రుణమాఫీ చేయలేదో సమాధానం చెప్పాలి. అసలు నువ్వు ముఖ్యమంత్రివా? ఆ కుర్చీ ఇజ్జత్ చేయబట్టివి. ఏం చెప్పిండు? మీరు టీవీలో చూసిండు. 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టుర్రి, నేను క్షణంలో వేసి పాలెత్త పైసలు. ఒకటే క్షణం 2 లక్షల మీది కట్టుర్రి, మీరు కట్టంగానే మీ మీది రుణం 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడా లేదా? టీవీలలో చూసిందా లేదా మీరు? పాపం ఆయన మాట నమ్మి, ముఖ్యమంత్రి కదా అని నమ్మి 3 రూపాయల మిత్తికి తెచ్చి బ్యాంకులో 2 లక్షల మీద ఉన్న అప్పు కడితే ఇటు మిత్తి మీద పడ్డది, కొత్త అప్పు మీద పడ్డది, పాత అప్పు మాఫీ కాలే. ఇలా చాలా మంది రైతులు లబో దిబో అంటున్నటువంటి పరిస్థితి.
2 లక్షల లోపు కాలే చాలా మందికి, 2 లక్షల మీద వాళ్ళకైతే అసలే కాలే. అంటే రుణమాఫీ అని రైతుల్ని నిండా ముంచింది ఇలా కాంగ్రెస్ పార్టీ. రుణమాఫీ చేయకపోతివి, రైతు బంధు వేయకపోతివి, రైతు బీమా అది కూడా బంద్ పెట్టిండి. ఇప్పుడు కేసీఆర్ ఉండగా ఓ భరోసా ఇచ్చిండు. ఏ రైతన్న దురదృష్టం వల్ల అదృష్టం బాగలేక ఏ కారణం చేత చనిపోయినా దినవారాలు కూడా జరగక ముందే 5 లక్షల రూపాయలు ఆ తల్లి అకౌంట్ లో వేసి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాడు కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు 6 నెలలకేది రైతు బీమా పైసలు ఎల్ఐసి గట్టలే ఇవాళ వేలాది మంది రైతులకు రైతు బీమా డబ్బులు పట్టలేవు. అంటే ఇలా మార్పు అన్న ఏందయ్యా మార్పు? రైతు బీమా ఎగవెట్టుడు, రైతు బంధు ఎగవెట్టుడు, రుణమాఫీ ఎగవెట్టుడు, ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు? ఇలా ఏం మార్పు తెచ్చిందో నేను అడుగుతా ఉన్నా. పంటల బీమా అన్నాడు, అరే అసెంబ్లీలో చెప్పింది కూడా అబద్ధమే ఆడతాడు. అంతేగాని దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పినోనికి అసెంబ్లీలో లెక్కన? దేవుని మీదనే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్, గాయన మీద ఒట్టు పెట్టి మాట తప్పినోనికి అసెంబ్లీ కంటే ఓ లెక్కన? అసెంబ్లీలో చెప్పిండు 2 సార్లు. ఏం చెప్పిండు? బడ్జెట్ ప్రసంగంలో చెప్పిండ్రు, ఈ సంవత్సరం నుంచి రైతులు 1 రూపాయి చెల్లించకుండా పంటల బీమా అమలు చేస్తా అన్నాడు. చెప్పి ఏడాది అయిపోయాయి, ఒక్క రైతుకు అమలు చేసింది లేదు, ఎవరికి 1 రూపాయి వచ్చింది లేదు. పోయిన బడ్జెట్ సెషన్ లో అన్నాడు, మార్చి 31 వరకు యాసంగి పంట రైతు బంధు అందరికి వేసేస్తా అన్నాడు అసెంబ్లీలో. మార్చి వాయే ఇప్పుడు జూలైకి వచ్చాయి, ఆ యాసంగి గోవింద అయిపోయింది. అంటే ఈయన దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడు, అసెంబ్లీ మీద ఎల్లో చెప్పి మాట తప్పుతాడు, ఎలక్షన్ల ముందు చెప్పి మాట తప్పుతాడు. అవేంటి గ్యారంటీ కార్డులు ఇచ్చిర్రు, బాండ్ పేపర్లు రాసిచ్చి మాట తప్పుతాడు. అబద్ధాల ముఖ్యమంత్రిన ఒక్కటి కూడా నిజం మాట్లాడే పరిస్థితి లేదు. రైతు బీమా ఉత్తదే, పంటల బీమా ఉత్తదే, రుణమాఫీ ఉత్తదే, రైతు బంధుకు రామ్. ఏం చేసిండు రైతులకు ఒక్కటి చెప్పండి నాకు. ఈరోజు ఏదన్నా కొత్త తెచ్చినవా నువ్వు? కేసీఆర్ ఇచ్చిన ఎగవెట్టుడు తప్ప, బంధు పెట్టుడు తప్ప, కోతలు పెట్టుడు తప్ప నువ్వు చేసిన ఒక్క మంచి పని రైతులకు చెప్పు. చేసిండు. ఏం చేసిండంటే, మా భూములు గుంజుకోవద్దు, మా భూములు మాకు కావాలంటే లగచర్ల గిరిజన రైతులకు బేడీలేసిండు, జైల్లో పెట్టిండు. మొన్న గద్వాల జిల్లా ధన్వాడలో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మా ప్రాణం దెబ్బతింటది, మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు వద్దు అంటే ఆ పెద్ద ధన్వాడ రైతులకు బేడీలేసి జైల్లో పెట్టిండు రేవంత్ రెడ్డి. అంటే రైతులకు బేడీలేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది, రైతులను జైళ్లలో పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది. ఇంతకు మించి రైతుల ఆత్మగౌరవాన్ని నువ్వు దెబ్బతీసినావు. దేశానికి అన్నం పెట్టే రైతు చేతులకు బేడీలేసిన రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్ర రైతులందరూ కలిసి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఈరోజు కోరుతా ఉన్నా. ఏ రకంగా మనసు వచ్చింది? మా భూములు లాక్కోవద్దు అంటే లంబాడి రైతులకు బేడీలేస్తావా? మా భూములు లాక్కోవద్దంటే బీసీ రైతులకు పెద్ద ధన్వాడలో బేడీలేస్తావా? ఇదేనా రైతు రాజ్యం? ఇదేనా రైతులను ఉద్ధరించేది? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఏం రాజ్యం నడుస్తుందంటే రైతు రాజ్యం అంటే రేవంత్ రెడ్డి. నాయన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నడుస్తున్నది కేడీల రాజ్యం, బేడీల రాజ్యం నడుస్తుంది. రైతు రాజ్యం కేసీఆర్ జమాన్లో నడిచింది. అంతెందుకే సింపుల్ ఒక ముచ్చట చెప్తా. 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జిన్నారం మండలంలో అరే ఎవరైనా భూమి అమ్ముతారా అని మన చుట్టూ తిరిగిరు. 2 కోట్లకి ఇస్తాం, 3 కోట్లు ఇస్తాం అన్నాడు. అరే ఇంట్లో బిడ్డ పెళ్లి ఉన్నాయి కదా తీసుకో అంటే వద్దుపో అని వాడంటుండు. కూడా నత్తుండ ఇటు మొఖాన ఒక్కడన్నా ఇంట్లో ఆపద పడ్డదో, బిడ్డ లగ్గం పెట్టుకున్నామో, దవాఖానలో పడ్డామో, పిల్లల చదువులకు పైసలు అవసరం ఉన్నాయో 10 గుంటలు అమ్ముతారా అంటే ఎవడన్నా కొంటున్నా? మరి దీన్ని బట్టి ఇప్పుడు రైతు పట్టారా పెరిగిందా తగ్గిందా? కేసీఆర్ ఉన్నప్పుడేమో రోజు ఆకాశం దిక్కు చూసింది అది, రేవంత్ రెడ్డి రంగాన్ని భూమికి చూస్తుంది. అది డామ్ అన్నది రియల్ ఎస్టేట్ అన్నదా లేదా? అంటే రైతు పతారా ఖతం చేసిండి రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు పక్క, కరెంటు పక్క, రైతు బీమా పక్క, పండిన పంటంతా కొనేది పక్క. ఇది ఒక రైతుకు ఒక ధైర్యం, ఒక భరోసా ఉండే. రేవంత్ రెడ్డి వచ్చినాక అంత ఆగమాగం, హైడ్రా గీట్రా ఎన్నో కొత్త కథలు పెట్టి కోతలు పెట్టే వరకు డామ్ అన్నది. ఆగమ కాలేదా?
ఏం ఉద్ధరించిన? నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు. రైతులకు బేడీ రేసుడు తప్ప, రైతులను జైల్లో పెట్టుడు తప్ప, రైతులకు కోతలు పెట్టుడు తప్ప నువ్వు చేసిన మంచి పని ఏంది మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఆయన అనుకుంటుండు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు 2 లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగబెడితే ఏమైతుంది అనుకుంటుండు. బిడ్డ, ఈ 2 లక్షల మంది రైతులు వచ్చి రేపు ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం బ్లాక్ చేస్తే నీ దిమ్మ తిరుగుతా, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పటాన్ చెరువులం 22,000 మంది రైతులున్నాం. పోయి 22,000 మంది ఔటర్ రింగ్ రోడ్డు మీద కూర్చుంటే ఎంతమందిని అరెస్ట్ చేస్తాడు? ఏ జైలు పడుతుంది? నాకు ఇస్తావా ఇయ్యవా? 22,000 మంది పోయి ఔటర్ రింగ్ రోడ్డు మీద వంట వార్పు పెట్టి నీ సంగతి ఏంటంటే దిబ్బకు దిగత్తాడు. అదిగిరాడా? రంగారెడ్డి బయలుదేరా మన సోపతికి? మేడ్చల్ల సబితక్క బయలుదేరదా మన సోపతికి? మల్లారెడ్డి వెళ్ళాడా మన సోపతికి? వెళ్తాడా లేదా? అందరం వెళ్ళి కూర్చున్నాక దెబ్బకి దిగుతాడు. అదిగడా మిస్టర్ రేవంత్ రెడ్డి, రైతులు మరి బయలుదేరక ముందే ఈ 2 లక్షల మంది రైతులకు వెంటనే రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అందువల్ల రైతు సోదరులారా, మనం జాగ్రత్తగా ఈ పోరాటాన్ని ఇంకా ముమ్మరం చేద్దాం. ఇవాళ ప్రారంభం మాత్రమే. 2 అయితే ఎగరే పెట్టినావు, ఈ ఇచ్చేది కూడా ఇవ్వవా మాకు? అందరికీ 2 ఎగబెట్టినావు. ఇప్పుడు ఈ ఇచ్చేవన్నా ఈ వీళ్ళకు కూడా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈయన ఇంకోటి ఏమో అర్థం కాదు మన మెదక్ జిల్లా మీద. మొన్న మా మాణిక్రావు సాబు దగ్గరికి జైరాబాద్కు పోయిండు ఎవరు? రేవంత్ రెడ్డి. పోతే మా మాణిక్రావు సాబు లేచి, అరే మా జైరాబాద్కు ఇంత పైసలు కావాలి, మోరీలు సాఫ్ లేవు, గ్రామ పంచాయతీల ట్రాక్టర్లన్నీ మొత్తం తాళాలు పడ్డాయి, డీజిల్ కు పైసలు లేవు, గ్రామ పంచాయతీకి ఏమైనా పైసలు, మున్సిపాలిటీకి ఏమైనా పైసలు అని ఇట్లా కేసీఆర్ వచ్చినప్పుడు అడుగుతుండే. కేసీఆర్ రాగానే ఊరికి 25 లక్షలు, జైరాబాద్ కు 50 కోట్లు, మండలానికి 1 కోటి అని ఇచ్చిపోవు కేసీఆర్. గట్లనే ఇస్తాడు అనుకోని అన్ని అడిగిండు. ₹1 ఇస్తే ఒట్టు, 1 పైసా జైరాబాద్కి వస్తే ఎమ్మెల్యే గారు అడిగితే ₹1 కూడా ఇవ్వలే. ఇక పటాన్ చెరువు మీద పగబెట్టిండు, ఇంత రైతు బంధు కోత పెట్టిండు. కొత్త ఇచ్చుడు లేదు కానీ కేసీఆర్ ఇచ్చిన ఈ కోతలు పెట్టుడు, క్యాన్సిల్ చేసుడు, బంధు పెట్టుడు, ఇగో ఇది కథ నడుస్తా ఉన్నది. ఇంకోటి ఇది ఆ ముఖ్యమంత్రిగా రాష్ట్రం పరువు తీస్తుండ. బాధ కలిగేది ఏంటంటే, మొన్న మీరు టీవీలో చూసి ఉంటారు, దేవాదిలో ఏ బేసిన్లు ఉంది అంటుండు. రైతు నడుతూ చెప్తాడు, దేవాదిలో గోదావరి నది మీద ఉందని స్కూల్ పిల్లగాడు చెప్తాడు. బనకచెర్ల మీద గింత యుద్ధం చేస్తున్నాం ఒక దిక్కు. బనకచెర్ల నీళ్లు చంద్రబాబు తీసుకుపోతా అంటే మాకు అన్యాయం అవుతుందా? బనకచెర్లను ఆపాలని రాష్ట్రం అంతా వెళ్లిపెట్టుంది తెలంగాణ రైతులు. ఈయన అడుగుతుండే అమాయకంగా, బనకచెర్ల ఏ బేసిన్లు ఉంటది, ఆడుంటది? నువ్వు ఇప్పుడు 3 నెలలకెళ్ళి లొల్లి నడుస్తుంది, బనకచెర్ల ఆపాలని కొట్లాడుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి నీకు బనకచెర్ల యాడుందో తెలియదంటే నీ నిజాయితీ ఎంత, నీ చిత్తశుద్ధి ఎంత, ఈ రైతుల పట్ల, ఈ రాష్ట్రం పట్ల నీకున్న కమిట్మెంట్ ఏందో అనుమానం కలుగుతా ఉన్నది. చూడలేదా మీరు? అట్లా నల్లమల యాడుంది అంటాడు, నేను నల్లమలలో ఉట్టిన అంటాడు, నల్లమల యాడుంటాడు అంటాడు. అంత అదెందుకు? రైతుల గురించి మొన్న ఆడికి పోయిండు, ఏది వ్యవసాయ విశ్వవిద్యాలయం పోయిండు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పోయి కందులు, పెసర్లు ఇలాంటి అన్ని కూడా మన వాటిని కందులు, పెసర్లు ఏమంటామే మనం? పప్పు ధాన్యాలు అంటాం. ఏమంటాం? పప్పు ధాన్యాలు అంటాం. ఈ కొర్రలు, రాగులు, సజ్జలు వీటిని ఏమంటాం? చిరుధాన్యాలు అంటాం. మిల్లెట్స్ అంటాం. రేవంత్ రెడ్డి ఏమన్నాడు మొన్న? ఆడికి పోయి కందులు, పెసర్లు ఇవన్నీ కూడా మిల్లెట్స్, ఇలాంటి పంటలు బాగా పండించాలి అన్నాడు. ఎవరి ముంగట అన్నాడు? పోయి ఆడ వ్యవసాయ విద్యార్థుల ముందు అన్నాడు. ఆ పిల్లలంతా ఇదేంద్రబాయ్ మిల్లెట్లు అంటే మరి నిన్నదాకా మేము రాగులు, సజ్జలు, కొర్రలని చదువుతుంది, ఈయన వచ్చి కందులు, పెసర్లు, మిల్లెట్లు అంటాడు, ఇదేంద్రబాయ్ అని చేతిలో పెట్టుకున్నారు. ఎక్కడి కథ, ఏం కథ ఇది? పరిశామిగా ఆగమాగం జగన్నాథం, ఒక్కటన్న సక్కలేదు. తెలియకపోతే సభలో కూర్చోవాలి, తెలిసినట్టు ఏందో మాట్లాడబోతారు. నీ ఇజ్జత్ పోతావే కానీ రాష్ట్రం పరుగు పోతుంది కదా. తెలంగాణ ముఖ్యమంత్రికి ఏం తెలియదట, గిట్లా మాట్లాడుతుండంటే మన ఇజ్జత్ ఏమైనా ఉంటుందా ఈ రాష్ట్రంది? ఈ రకంగా తయారైపోయింది. ఏమన్నంటే తిట్టుడు తప్ప ఇంకోటి తెలియదు. నేను మొన్న ఏదో జ్వరం వచ్చింది పోయి, మనిషికి రోగం రాదా? అంటే జ్వరం రాదా? నేను దవాఖానలో పట్టే దాని మీద కూడా మాట్లాడుతూ ఈయన దవాఖానలో పడ్డాడు అంటాడు, ఈయన ఇంత పొడుగు ఉన్నది అంటాడు. నేనేం చేయాలి? దేవుడు నాకు పొడుగు ఇచ్చి నీకు పొడుగు ఇచ్చిండు.
నువ్వు తలకాయ కిందికి పెట్టి కాలు మీదకి పెట్టి గుంజినాను పొడుగ్గావు. ఊకే నా మీద వాడు ఎందుకు ఎడతావా రేవంత్ రెడ్డి? హరీష్ రావు పొడుగు ఉన్నాడు, హరీష్ రావు ఏమో నేనేం చేయాలి భయ్? దేవుడు నాకు పొడుగిచ్చి నీకు పొడిగిచ్చిండు, మరి నా మీద పడి ఎడతాడు ఊకే. అంటే ఒక సైకో టైప్ అయిపోయిండు. ఈ రకంగా ఇవాళ ఏమనంటే కేసు ఇవాళ అనవసరంగా మన కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిండు. ఆ అరెస్ట్ కూడా ఎట్లా చూసి ఇవాళ శనివారం రేపు ఆదివారం కోర్టు ఉండదు. ఇప్పటికి 10 సార్లు తిట్టింది కోర్టు. నువ్వు ఈ శుక్రవారం రాత్రి శనివారం పూట అరెస్ట్ చేయకు, నువ్వు కావాలని వేస్తున్నావు బిడ్డ అని హైకోర్టు మొటికాయ వేసింది పోలీసు వాళ్ళకు. కానీ మళ్ళీ చూసి నిన్న శుక్రవారం రాత్రి 12 గంటలకు మన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిండు. ఏం చేసిండు కౌశిక్ రెడ్డి? కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి తప్పులను ఎత్తి చూపిండు, గట్టిగా మాట్లాడిండు, పోరాడిండు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుంజుకుంటే వాళ్ళ మీద గట్టిగా పోరాటం చేసిండు. బిడ్డ రాజీనామా చేయండి రాబాయ్ అని కొట్లాడిండు. ఆ కౌశిక్ రెడ్డి గట్టిగా అడుగుతుండని ఆయన మీద పగబట్టి నిన్న రాత్రి 12 గంటలకు దొంగ కేసు పెట్టి ఫాల్తు కేసుల అన్యాయమైన సెక్షన్లు, నాన్ బౌలబుల్ సెక్షన్లు పెట్టి ఇవాళ ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు. ఏమైనా మర్డర్ చేసిండా? ఎవరినైనా చంపిండా? ఏమైనా మోసం చేసిండా? ఇవాళ ఒక ఫాల్తు కేసులో, అక్రమ కేసులో ఇరికిచ్చి ఇవాళ ఆయనను జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తాడు. మొన్న మన కేటీఆర్ గారిని రాష్ట్రం యొక్క గౌరవం పెంచితే, రాష్ట్రం ప్రతిష్ట పెంచితే ఈ కార్ రేసింగ్ ప్రపంచమంతా హైదరాబాద్ దిక్కు చూసేట్టు కేటీఆర్ చేస్తే ఆయన మీద కేసు పెట్టి సతాయించే కార్యక్రమం చేస్తుంటాడు. కేసీఆర్ ను కమిషన్ ముందుకు పిలిపిస్తుంటాడు. ఇంక తప్ప ఇంకో పని రాదా నీకు? పాలన లేదు. ఎంతసేపు ప్రతిపక్షాల మీద పగబట్టుడు, కేసులు పెట్టుడు, రైతులను జైలు వేసుడు, రైతులకు బేడీలు పెట్టుడు, ఇది తప్ప నువ్వు చేసిన ఒక మంచి పని ఏమైనా ఉందా? అందాల పోటీలను పెట్టినావు. అసలు ఈ ఒక విషయం తెలవాలి మీకు. ఈ కార్ రేసింగ్ ఏమో అన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే అరే ఇది మా బాంబేలో పెట్టాం ఈ కార్ రేసింగ్, మా దగ్గరికే రావాలని ఆయన అడిగిండు. గుజరాత్ ముఖ్యమంత్రి మా దగ్గర రావాలని అడిగిండు. బెంగళూరు ముఖ్యమంత్రి మా దగ్గర రావాలని అడిగిండు. అందరినీ కాదని పోటీ పడి కేటీఆర్ గారు దాన్ని హైదరాబాద్ కు తెచ్చిండు. ఈ అందాల పోటీ ఎవడు మాకొద్దన్నాడు. ఇది మేం చేయమంటే మేం చేయమంటే ఎవరు చేయమంటే రేవంత్ రెడ్డి దిక్కైండు. దాన్ని తెచ్చి నేనేందో ఉద్ధరిస్తా అంటే మొత్తం ఇజ్జత్మానం పోయింది రాష్ట్రంది. ఏమైందో మీకు తెలుసు కదా. దాని ఏదో దాచిపెట్టుండు. దాని మీద 3 మహిళా పోలీస్ అధికారులతో కమిటీ చేసిండ్రు. సీసీ ఫుటేజ్ అంతా ఎత్తికిండ్రు. రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే 2 నాయకులే ఆ మిస్ ఇంగ్లాండ్ పట్ల మిస్బిహేవ్ చేస్తే ఆమె తిట్టి పోటీల నుంచి విరమించుకొని ఇంగ్లాండ్ కి వెళ్లిపోవడం. ఈ రాష్ట్రం పరువు తీసిండు రేవంత్ రెడ్డి, దేశం పరువు తీసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. నువ్వు చేసిన ఉద్దారకం ఏంటంటే ఇజ్జత్ తీసుడు తప్ప చేసింది ఏం లేదు. మిల్లెట్స్ కు పప్పు ధాన్యాలకు తేడా తెలియదు, దేవాలయ ఏ బేసిన్ లో ఉందో తెలియదు, అందాల పోటీలు పెట్టి ఇట్లా ఇజ్జత్ తీస్తేవి. ఏంది నువ్వు చేసింది? ఇవన్నీ కూడా మనకు తెలుస్తలేవా? కానీ ఇక్కడ ఒక్కటి మాత్రం అర్థమైంది. నిన్న మొన్న ఈ రాష్ట్రంలో ఏ సర్వేలు చూసినా కూడా అందరూ మళ్ళా కేసీఆరే రావాలి, గాయననే మంచిగా ఉండడు అనేటువంటి మాట వచ్చింది. రేవంత్ రెడ్డి కూడా చెప్పకనే చెప్తాడు. నిన్న ఢిల్లీలో ఏదో చిట్ చాట్ పెట్టిండు. అందులో అంటాడు బీఆర్ఎస్ ఎక్కడుంది భయ్ అంటాడు. బీఆర్ఎస్ పైన అయిపోయింది అంటాడు. బీఆర్ఎస్ లేనే లేదు అంటాడు. కానీ కళ్ళు మూస్తే కేసీఆర్ అధికత్తాడు, కళ్ళు తెరిస్తే కేసీఆర్ అధికత్తాడు. అసలు రేవంత్ రెడ్డి మైకి ముంగ నిలబడితే కేసీఆర్ ముచ్చట తీయకుండా ఉపన్యాసం ఉంటుందా? బీఆర్ఎస్ లో దలవకుండా ఆయన మాట మాట్లాడతాడా? మరి అయిపోయిందంటే ఎందుకు ఊకెదలుతున్నాను? ఎందుకు నీకు అంత భయం పట్టుకున్నది? ఆయనకు తెలుసు ఖచ్చితంగా మళ్ళా వచ్చేది గులాబీ జెండే బీఆర్ఎస్ పార్టీ అని ఆయనకు అర్థమైంది. ఆయన మనం తిట్టకుండా ఎప్పుడైనా మాట్లాడతాడా? అసలు చక్కగా ఒక పాలసీ మీదనో, ఒక మంచి పని మీదనో, ఒక ముఖ్యమంత్రిగా ఒక విధానం మీదనో ఎన్నడన్నా ఒక్కనాడు మాట్లాడతాడే? తిట్టుడు తప్ప కేసీఆర్ ను గెలవకుండా ఆయన ఎప్పుడన్నా మాట్లాడతాడా అని నేను అడుగుతా ఉన్నా. ఆయన మనకు అర్థమైపోయింది. మనకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డికే నిద్రలో కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ యాదికి వస్తుంది ఆయనకు. అంటే మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. మీ ఊర్లలో చూడండి. ఇప్పుడు మొన్న నాకు ప్రభాకర్ వీళ్ళు చెప్తుండే, మా గోవర్ధన్ చాలా ఊర్లలో ట్రాక్టర్లలో డీజిల్ కు పైసలు లేక జాకీలు ఎక్కిచ్చిరట. కేసీఆర్ ఉండగానే రోజు ట్రాక్టర్ వచ్చి చెత్త తీసుకుపోతుండే. రోజు చెత్త తీసుకుపోయి గ్రామాలు శుభ్రంగా చేసిండు. ప్రతి ఊరికి వైకుంఠధామము, డంప్ యార్డు, ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, అన్ని ఊర్లలో బ్రహ్మాండమైన చెట్లు, నర్సరీ మనం చేసినాం. ఒక్క రూపాయి ఇయ్యక
గ్రామ పంచాయతీల్లో పనిచేసే సఫాయి కార్మికులకు 3 నెలల జీతాలు లేక ఇప్పటికీ చాలా ఊర్లలో డీజిల్ కు పైసలు లేక వారంకి ఒక్కన ట్రాక్టర్ నడుపుతురు, 3 వద్దులకు ఒక్కన నడుపుతురు. పెట్రోల్ పంపోడిగా 6 నెలలు అయింది ఉద్దరవసుడు బంద్ చేసిండు ట్రాక్టర్లకు. ఇక నీ పరపతి ఆడికి వచ్చిందంటే రేవంత్ పాలనలో కేసీఆర్ ట్రాక్టర్లు కొని పెడితే అందులో డీజిల్ కూడా శాత కాక అవి మూలకు పడే పరిస్థితి వచ్చింది రేవంత్ పాలన. ఈ రకమైన పరిస్థితి వచ్చింది. సరే ఏది ఏమైనా అన్ని అర్థమైనాయి ప్రజలకు. ఎందుకంటే కేసీఆర్ చేయగలిగింది ఎట్లా, నువ్వు చేయలేకపోతున్నావు ఎట్లా? ఇవాళ నువ్వు నీ హయాంలో అన్ని తగ్గుముఖమే, రాష్ట్ర ఆదాయం కూడా తగ్గుముఖం పట్టింది. నీకు పాలన చేయరాక పరిస్థితి ఏర్పడ్డటువంటి పరిస్థితి ఉంది. బట్ ఏది ఏమైనా రైతు సోదరులారా మీరు గట్టిగా ఉండండి. అవసరమైతే సంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడి పెడదాం, అవసరమైతే మన ORR ను దిగ్బంధం చేద్దాం. మీ అందరికీ పటాన్ చెరువులోని 22,000 మంది రైతులకు, ORR లోపలున్న 2 లక్షల మంది రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ అవిశ్రాంత పోరాటం చేస్తుంది. రైతులకు వచ్చేదాకా కూడా ఈ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేదే లేదని చెప్పి కూడా వివరిస్తూ, మరి అదేవిధంగా ఈ గుమ్మడిదలలో 170 ఎకరాల భూమి 109 సర్వే నంబర్ విషయం కూడా గోవద్దని చెప్పిండు. నేను గతంలో కలెక్టర్ గారితో మాట్లాడినా, తప్పకుండా ఈ గుమ్మడిదల 109 సర్వే నంబర్ రైతులకు కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి వాళ్ళకు న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బులు వచ్చేదాకా కూడా మీకు సంపూర్ణమైన సహకారం అందిస్తామని కూడా తెలియజేస్తూ, ఈనాటి రైతు ధర్నాకు వచ్చిన రైతు సోదరులకు, దీన్ని దిగ్విజయం చేసిన కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.